సూపర్ అంటే సూపర్‌గా కుదిరిన వంకాయ రొయ్యలండి. ముందుగా కళాయి తీసుకొని కొంచెం నూనేసాను. నూనేసి రొయ్యలేయగానే కొద్దిగా వేగనిచ్చాను. రొయ్యలు వేగగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఏసాను. అవి మంచిగా వేగనిద్దామండి. మా పల్లెటూరులో అయితే ఇలాగే వండుకుంటామండి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా వండుతారండి. మా కాడైతే వంకాయ కూరని రొయ్యలు వేసి ఇలాగే చేస్తాం. అవి వేగాయండి. వంకాయ ఏస్తున్నాను. వంకాయ కొంచెం పసుపేసి అవి కొద్దిగా ఉప్పేసుకొని కలదిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి. రొయ్యల కూరలు చాలా రకాలుగా వండుకోవచ్చండి. గోంగూర రొయ్యలు వండుకోవచ్చు, దోసకాయ రొయ్యలు వండుకోవచ్చు, సొరకాయ రొయ్యలు వండుకోవచ్చు, బీరకాయ రొయ్య వండుకోవచ్చు. అనేక రకాలలో వండుకోవచ్చండి రొయ్యల కూర. అన్నిటికన్నా వంకాయ రొయ్యల వేపుడు అంటే మా ఆయనకి చాలా ఇష్టం అండి. అందుకే ఈరోజు రొయ్యలు వంకాయ వండుతున్నాను. వాళ్ళు తింటేనే కదండి మన కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అట్లని మనం తింటాం మానేయమనుకోండి, ఇవి కొద్దిగా తిప్పుకొని మూత పెట్టుకొని కొద్దిగా మగ్గినాక దానికి మనకు సరిపడా కారం వేసుకొని మన టేస్ట్ని బట్టి కారం వేసుకోవచ్చండి. అంతే, వంకాయ కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ కర్రీ బాగా కుదిరితే కామెంట్ చేయండి.